హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే మరొక మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకొచ్చాను. సేవింగ్ ఐడియా అండ్ అలానే సేవింగ్ ఛాలెంజ్ కూడా అండి. సో, ఇదొచ్చేసి జస్ట్ ఫ్రమ్ రూ. 10 మనం ఎలా వేలకు వేలు దాచిపెట్టొచ్చో ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. డైలీ వేజెస్ వాళ్ళు కూడా అంటే రోజు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఈజీగా మనం సేవ్ చేయొచ్చనమాట. ఎక్కడి నుంచి ఓన్లీ రూ. 10 నుంచేనండి. ఓన్లీ అని చెప్పకూడదు. ఎందుకంటే రోజుకి రూ. 10 దాచినా కూడా నెలకి 300 అవుతాయి. సో అది కూడా దాచుకున్నట్లే కదండి మనీ. సో అందుకనే ఏది కూడా జస్ట్ అని మాట్లాడకూడదు. సో అందుకనే ఈరోజు రూ. 10 మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ మీ దగ్గరికి రావాలి అంటే మీ వరకు రావాలి అంటే సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో ఇప్పుడైతే రూ. 10 మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. సో నెలకి మనకి రూ. 10 మనీ సేవింగ్ ఛాలెంజ్. సో మనకి 1 మంత్కి వచ్చేసి 30 రోజులు కదండి. కొన్ని నెలలకి 6 నెలలకి ఒక 31 రోజులు ఉంటాయి కదా. సో అలాగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డేలో మనం రూ. 10 వేస్తాము. అదే సెకండ్ డే వచ్చేసి రూ. 20 వేస్తాము. థర్డ్ డే వచ్చేసి రూ. 30 వేస్తాము. అలానే ఫోర్త్ డే రూ. 40, ఫిఫ్త్ డే రూ. 50. ఇలాగా మనము 30వ రోజు ఎంత వేస్తామండి? 300 రూపాయలు అయితే వేస్తాము. సో ఇలాగా 300 రూపాయలు వేస్తాం. అదే ఒక్కొక్క నెలకి 31 రోజు ఉంటుంది కదండి. సో ఆ 31వ రోజు 310 రూపాయలు అయితే వేస్తాము. సో ఇలాగా ప్రతిరోజు డబ్బులు వేసుకుంటూ వెళ్ళినట్లయితే 30 రోజులకి గాను మనకి ఫర్ 30 days the amount will be 4650. మనం 30 రోజులకి 4650 రూపాయలు అనేది సేవ్ చేస్తాం. అదే 31 రోజులు అనుకోండి, 31 రోజులకైతే 4950 రూపాయలు. సో 30 రోజులకైతే 4650 రూపాయలు సేవ్ చేస్తాం. అలానే 31 రోజులైతే నెలలో 4950 రూపాయలు సేవ్ చేస్తాం. మనం గనక 30 రోజులకే తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం 30 రోజులే వేసినట్లయితే నెలకి సో 12 నెలలు కదండి. 12 నెలలు కాబట్టి 12 ఇంటూ యావరేజ్గా మనం 4650 రూపాయలే తీసుకుందాం. సో యావరేజ్గా తీసుకున్నట్లయితే 55,800 రూపాయలు అనేది మనం సేవ్ చేస్తామన్నమాట. సో 12 నెలలకి 4650 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తే 55,800 సేవ్ చేస్తాం. ఇంకొక నెల మీరు ఎక్స్ట్రా వేసుకున్నారనుకోండి, దాదాపు 60,000 అనేది మనం సేవ్ చేస్తామండి. ఇదైతే చాలా తక్కువ అమౌంట్ అయితే కాదు, పెద్ద అమౌంట్ అండి. సో ఇలాగా మనం గనక ఒక 5 ఏళ్ళు కనుక మనం సేవ్ చేసుకున్నట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనము ఒక 5 ఏళ్ళు కనుక సేవ్ చేసుకున్నట్లయితే దాదాపు 3 లక్షల రూపాయలు మనం సేవ్ చేసుకుంటాం కదండి. సో దాదాపు 3 లక్షల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా. సో ఇదైతే చాలా పెద్ద అమౌంటే కదండి. సో లేదు 55,000 మనం దాచిపెట్టాము. ఆ 55,000 మనం పిల్లలకి ప్రతి సంవత్సరము స్టార్టింగ్లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అదే స్టార్టింగ్లో సో వాళ్ళ స్కూల్ ఫీజులకు కానీ, బుక్స్ ఫీజులకు కానీ పనికి వస్తాయి కదండి, కాలేజ్ ఫీజులకు కానీ. సో ఇలాగ మనం
ప్లాన్ చేసుకుంటే కొంత బర్డెన్ అనేది స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ కాలేజెస్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి బర్డెన్ అనేది తగ్గిద్ది. సో కొంతమంది మనం మనీ లేని వాళ్ళం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళము ఏం చేస్తామండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా ఏదో మనకి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఎవరినో ఒకరిని కొంచెం మనీ అడిగో లేదంటే ఏదో ఒకటి తర్జనా భర్జన చేసి మనం పిల్లల ఫీజులు కానీ బుక్స్ ఫీజులు కానీ కడతాం కదండి. సో మనీ ఉన్న వాళ్ళైతే ఏదైనా చేసుకుంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఏం చేయగలము? సో ఎవరినో ఒకరిని అడిగి లేదంటే చీటీస్ వేస్తూ ఉంటాము, చిట్టీలు. సో అలా చేసుకొని ప్లాన్ చేసుకొని కడతా ఉంటాం. కానీ అలానే ముందుగా మనం ప్లాన్ ఇట్లాగా చేసుకున్నట్లయితే సేవింగ్ ఛాలెంజ్ కనుక చేసినట్లయితే ఇది కూడా చాలా బెనిఫిట్ అండి. అప్పటికప్పుడు హైరాణ పడకుండా నెమ్మదిగా చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇది మ్యాక్సిమం డైలీ వేజెస్ ఎవరైతే వస్తారో అంటే రోజువారీ కూలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా కూలీ పనులు ఉంటాయి కదండి. సో మ్యాక్సిమం నెలలో 20 రోజులు వేసుకున్నా సరే ఫస్ట్ రోజుల్లో మనకి 10 రూపాయలే వేసుకుంటాం. అప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 50 కానీ 100 కానీ వేసుకోవచ్చు కదా. మనకి డైలీ వేజెస్ వాళ్ళకి పర్ డే ఎంతండి కూలీ? 900 వరకు వస్తుంది. పర్ డే కూలీ 900 వరకు వస్తుంది కదండి. సో అంత 900 వచ్చినప్పుడు వాళ్ళు రెంట్కి కానీ అన్నీ చూసుకోగా 500 వెళ్ళినాయి అనుకోండి, 500 పర్ డే రోజు ఖర్చు అయినాయి అంటే రెంట్కి కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా 400 కానీ 200 కానీ మిగులుతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇలాగా మనం కనుక సేవ్ చేసుకున్నట్లయితే పర్ డే 200 పక్కన పెట్టుకొని ఇలా సేవింగ్ ఛాలెంజ్ కనుక చేసుకుంటే ఆ డైలీ రోజు వెళ్ళే కూలీ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఐడియా. సేవింగ్ ఛాలెంజెస్ అనేవి మనం రోజు కూడా అంటే మన లైఫ్లో అలవాటు చేసుకుంటే ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఎక్కువగా ఆడవాళ్ళేనండి, ఆడవాళ్ళు కనుక పూనుకోకపోతే మనీ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుందండి. సో అందుకనే ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళం మనమే మనీ అనేది సేవ్ చేస్తూ ఉండాలి. ఈ 60,000 పెట్టి పిల్లల ఫీజులే కాదండి, మన ఆడపిల్లలైతే ఆడపిల్లలకి ఎంతో ఒకటి బంగారు వస్తువు కూడా తయారు చేయించుకోవచ్చు కదండి. సో ఇప్పుడు ప్రతిరోజు బంగారం రేట్ అనేది పెరిగిపోతూనే ఉంది. సో అలాంటప్పుడు మనం ఏదో ఒకటండి, చెవులకి లేకుండా కాళ్ళకి లేకుండా పిల్లల్ని పంపించలేము కదా బయటకి. సో వాటి కోసమైనా సరే మనం దాచిపెట్టి ఇట్లా సేవ్ చేసి ఏదో ఒక వస్తువు అనేది తీసుకోవచ్చు అనమాట ఆడపిల్లలైతే. సో ఆడపిల్లలకి అలంకరణకి ఏమీ లేకపోతే అనేవాళ్ళని ముందు ఫస్ట్ అమ్మాయే అంటారండి. ఎందుకనంటే మగవాళ్ళు ఏముందండి, జస్ట్ వాళ్ళు సంపాదించి తెచ్చి ఇస్తారు. ప్రతిదీ కూడా ఆడవారే కదండి చూసుకోవాల్సింది కొంతమంది ఇళ్ళల్లో. సో అందరూ అట్లా ఉండరులేండి, కొంతమంది ఇళ్ళల్లో మాత్రం మగవారు ఎవరైతే పర్సన్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారో వాళ్ళే అన్నీ చూసుకుంటారు కాబట్టి సో నో ప్రాబ్లం వాళ్ళ అలాంటి దగ్గర. కాకపోతే ఎవరైతే ఆడవాళ్ళు కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుందో, రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనీ అనేది ఖర్చు చేస్తే ఏదో ఒక వస్తువులు ఇంట్లో ఆడపిల్లలకి సమకూర్చుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఈరోజు అయితే ఇదండి వీడియో, 10 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, ఉంటానండి.